అందరికీ జై భీమ్. నమస్కారం మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-2025లో ఎస్సీ ఎస్టీలకు కలిపి సంయుక్తంగా 17,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది, కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటాయింపులు నీటి మూటల్లాగా మిగిలిపోయేటటువంటి పరిస్థితుంది. బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులకు వాస్తవంగా షెడ్యూల్డ్ కులాలు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఆచరణ వాళ్ళకు చేకూరేటటువంటి లబ్ధి విషయంలో చాలా తేడా అనేటటువంటి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో ఈ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి మొత్తం 59 కులాలు ఉండటం జరిగింది. ఈ 59 కులాలకు సంబంధించి గత 14 నెలల కాలంలో ఏ ఒక్క పైసా కూడా వాళ్ళకి కేటాయించినటువంటి కేటాయింపులు మనకి కనపడటం లేదు. సాధారణంగా కళ్యాణ లక్ష్మి, అలాగే కరెంటు, అలాగే ఉచిత బస్సు, అలాగే గ్యాస్, ఈ కామన్ పథకాలు తప్ప షెడ్యూల్డ్ కులాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కేటాయించేటటువంటి ఎస్సీ సప్లాన్ నిధులు కానీ, అలాగే ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు మనకు కనపడటం లేదు. అలాగే కార్పొరేషన్ల పేర ఎస్సీ కార్పొరేషన్లో మాల కార్పొరేషన్ అని, మాదిగ కార్పొరేషన్ అని పేర్లు అయితే పెట్టారు కానీ నిధులు కేటాయింపు అనేటటువంటి చేయడం లేదు. ఈ 1,700 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో మెన్షన్ చేసిన అమౌంట్, ఆ అమౌంట్ మీరు ఎందుకు ఖర్చు పెట్టట్లేదు ఈ 14 నెలల కాలంలో? ఇవి ఖర్చు పెట్టకపోగా వర్గీకరణ చేశామని చెప్పేసి పోస్టర్స్ అనేటటువంటి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. నిజంగా దళితుల మీద మీకు ప్రేమ ఉంటే, దళితుల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ కులాల మధ్య జగడం పెట్టేటటువంటి పని కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇవన్నీ కూడా చేయకుండా స్పష్టమైనటువంటి కులంకుశమైనటువంటి లెక్కలు అనేటటువంటివి తేల్చి ఎవరి వాటా వాళ్ళకు పంచేటువంటి అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు అందరూ కూడా ఆర్థిక సమానత్వాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏ పంపిణీ చేయకుండా, నిధులు కేటాయింపు చేయకుండా, వాళ్ళకి సంక్షేమం అందించకుండా 17,000 కోట్ల రూపాయలు మీరు కేటాయింపులు చేసి ఆ కేటాయింపులు అనేటటువంటి లబ్ధిదారు ప్రయోజనం రానటువంటి సందర్భంలో మీరు బడ్జెట్లో రూపకల్పన పేజీలో పేరు నింపడం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఏ ప్రయోజనమైనటువంటి దళితులకు వచ్చేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా మీరు చేవెళ్ళలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మనం ఒకసారి పరిశీలించి చూసినప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు 15 నుంచి 18% పెంచుతా ఉన్నారు. అది కూడా పెంచిన దాఖలాలు లేవు. అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది దళిత ప్రజలు చెరువు సిగం భూములు, అలాగే నిజాముల కాలంలో గుర్రాలు మేపడం కోసం ఇచ్చినటువంటి బంచరాయి భూములు ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. వీటికి హక్కు పత్రాలు ఇవ్వకపోగా కరెంట్ సౌకర్యం ఇట్లాంటి ఫెసిలిటీస్ మీరు ఇవ్వకుండా నాంచివేత ధోరణి చేయడం జరుగుతుంది. దళితులంటే పిచ్చోళ్ళు ఓట్లు వేసేటటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు కూడా ప్రశ్నించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. మీరుగిన పిచ్చి వ్యవహారాలు చేసి కేటాయింపుల్లో కేటాయించినటువంటి డబ్బులు లబ్ధిదారు చేకూరినటువంటి సందర్భంలో ఎదురు తిరుగుతాం, ప్రశ్నిస్తాం, అవసరమైతే రాజకీయాల్లో మిమ్మల్ని ఓడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం.